ఒకప్పుడు వాళ్ళు యువత మనసులు గెలుచుకున్న కథానాయకులు, సగటు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామలు, గ్లామర్ షో చేయకపోయినా అందం నటనతో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్లో భాగం పంచుకున్నారు. అందుకే చాలా గ్యాప్ వచ్చినా ఎక్కడో దూరంగా సెటిల్ అయినా సరే ఆడియన్స్ అంత సులభంగా మర్చిపోరు. తిరిగి వాళ్ళు సిల్వర్ స్క్రీన్కు వస్తారంటే అదో రకమైన నోస్టాల్జియా ఫీలింగ్ కలుగుతుంది. పైగా దర్శక నిర్మాతలు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటారు. కానీ ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. ఈ ఏడాదిలో ముగ్గురు చెప్పుకోదగ్గ సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి పేరు అంశు. మన్మధులో కనిపించేది ఫ్లాష్ బ్యాక్లోనే అయినా నాగార్జునతో తన కెమిస్ట్రీ జనాలను ప్రేమలో పడేసింది. గుండెల్లో ఏముంది కళ్ళల్లో తెలుస్తుంది పాటలో తన ఎక్స్ప్రెషన్స్ క్యూట్నెస్ని ఫిదా అయిన వాళ్ళు ఎందరో. ప్రభాస్ రాఘవేంద్రలో చేసింది, కానీ దాని తగ్గ ఫలితం ఆశించిన స్థాయిలో దక్కలేదు. మొన్న ఈ మధ్య సందీప్ కిషన్ మజాకా కోసం అంశు అమెరికా నుంచి తిరిగి వచ్చింది. రావు రమేష్ ప్రియురాలుగా కొత్తగా ట్రై చేసింది, కానీ దర్శకుడు త్రినాథరావు నక్కిన వర్కౌట్ కాని కామెడీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఇచ్చింది. కట్ చేస్తే అంశు తిరిగి యుఎస్ వెళ్ళిపోయారు. రెండో పేరు లయ. వేణు స్వయంవరంతో హోమ్లీ హీరోయిన్ పేరు తెచ్చుకున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత రాజశేఖర్, బాలకృష్ణ, జగపతి బాబు లాంటి స్టార్ హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. కానీ త్వరగా పెళ్లి చేసుకుని టాలీవుడ్కి టాటా చెప్పేసింది. ఇటీవలే నితిన్ తమ్ముడితో పునఃప్రవేశం చేసింది. హీరో అక్కయ్యగా కథపరంగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిన మితిమీరిన యాక్షన్, సెట్ అవ్వని డ్రామా నిర్మా దిల్ రాజ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చింది. కనీసం బ్రేక్ ఈవెన్లో సగం కూడా అందుకోలేనంత ఫెయిల్ అయింది. లయకు నెక్స్ట్ అవకాశాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. మూడో నేమ్ జెనీలియా డిజౌజా. బొమ్మరీలు హాసినిగా అప్పట్లో పబ్లిక్ గుండెలను కొల్లగొట్టిన జెనీలియా చాలా తక్కువ టైంలోనే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, నితిన్, దగ్గుబాటి రానా లాంటి వాళ్ళతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకుని బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. ఇటీవలే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ ద్వారా మళ్ళీ సౌత్కి వచ్చింది. కానీ బొమ్మ ఆడలేదు. కంటెంట్ రొటీన్గా ఉందనే ఫీలింగ్తో ప్రేక్షకులు తిరస్కరించారు. తెలుగులో ఫ్లాప్ రిజల్ట్ అందుకుంది. మళ్ళీ కొనసాగుతుందో లేదో చెప్పలేం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బూత్ ఇన్ పోలీస్ అనే సినిమాతో రాబోతుంది. ఇలా పరిశ్రమకు దూరం కాకుండా ఇక్కడే ఉంటూ సెకండ్ ఇన్నింగ్స్ బాగా నడుపుకుంటున్న హీరోయిన్లు లేకపోలేదు. రమ్యకృష్ణ, మధుబాల లాంటి వాళ్లకు ఆఫర్లకు లోటు లేదు. ఏడాదికి 5-6 సినిమాల్లో కనిపిస్తున్నారు. త్వరలో రంభ తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. సరైన కథ వస్తే చేయడానికి సిద్ధం అని చెబుతోంది. ఇన్ని సంవత్సరాలు ఆంటీ, అత్తయ్య క్యారెక్టర్లకు భయపడి మేకప్కి దూరంగా ఉన్న సీనియర్లు వరుసగా సినిమాలు చేస్తే ఆర్టిస్టుల లోటు తీరిపోతుంది. కాకపోతే సక్సెస్ గ్రాఫ్ కీలకం కాబట్టి వాటిని బట్టే ఇక్కడ అవకాశాలు ఉంటాయనేది వాస్తవం.